వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముంబై ట్రేడ్ గురించి తెలుసుకుందాం. ముంబై ఎంత డేంజరస్ టీమో మనందరికీ తెలుసు. ఎన్నో విజయాలు సాధించి 5 సార్లు టైటిల్ కూడా సాధించింది. ప్రతి ఒక్క టీంకు వణుకు పుట్టించింది. ముంబై ఇండియన్స్లో చాలా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ట్రేడ్ విషయానికి వస్తే షెర్ఫాన్ రుదర్ఫోర్డ్ ఇతనిని 2.6 కోట్లకి మెగా యాక్షన్లో గుజరాత్ టైటన్ తీసుకుంది. షెర్ఫాన్ రుదర్ఫోర్డ్ ని ముంబైకి ట్రేడ్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు షెర్ఫాన్ రుదర్ఫోర్డ్ ముంబైకి వచ్చాడు. దీంతో ముంబై ఇండియన్స్ చాలా బలంగా మారింది. ఇతనిని ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్లో ఆడించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్ దీంతో మరో నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ మరో ట్రేడ్ కూడా చేసుకుంది. గుజరాత్లో ఉన్న శార్దుల్ ఠాకూర్ను 2 కోట్ల బేస్ ప్రైస్కి మరో ట్రేడ్ చేసుకుంది. ఈ ట్రేడ్తో ముంబై బౌలింగ్ మరింత బలంగా మారింది. శార్దుల్ ఠాకూర్ మంచి బౌలింగ్ వేయగలడు. మంచి కటర్స్, హాఫ్ కటర్స్, లెగ్ కటర్స్ మంచి బౌలింగ్ వేయగలడు. ఇప్పుడు ముంబైకి మినీ యాక్షన్తో అంత పని లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది బౌలర్స్, బ్యాటర్స్ అండ్ ఆల్రౌండర్స్ అందరూ ఉన్నారు టీంలో. కాబట్టి IPL 2026లో ముంబై టీం ఒక మంచి టీంలా కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్కి ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ రికెల్టన్ ఉన్నారు. వీరిద్దరు పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అలాగే రుదర్ఫోర్డ్ కూడా ఉన్నాడు. ఇలా చూసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా బాగానే ఉంది. అలాగే మరొక ప్లేయర్ నమన్దీర్ కూడా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బోల్ట్ అండ్ బుమ్రా మంచి బౌలింగ్ వేయగలరు. అలాగే ఇప్పుడు న్యూ ఆల్రౌండర్ గా చెప్పుకోవచ్చు శార్దుల్ ఠాకూర్ కూడా యాడ్ అయ్యాడు. శార్దుల్ ఠాకూర్ కూడా మంచి బౌలింగ్ వేయగలడు. ముంబై ఇండియన్స్ మినీ యాక్షన్ లో ఆల్రౌండర్ పై కన్నేసే అవకాశం ఉంది. అటు అర్జున్ టెండూల్కర్ ట్రేడ్ కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బౌలింగ్ చూసుకున్నట్టయితే దీపక్ చహర్ కూడా ఉన్నాడు. మంచి బౌలింగ్ వేయగలడు. పవర్ ప్లేలో మంచి వికెట్లు తీయగలడు. నెక్స్ట్ పోతే మిచెల్ శాంట్నర్ మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. ఇతను న్యూజిలాండ్ బౌలర్. చాలా మంచిగా ఆఫ్ స్పిన్ చేయగలడు. రైట్ హ్యాండర్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఇతను 2025 IPL లో చాలా మంచి ప్రదర్శన చేశాడు. నెక్స్ట్ పోతే విఘ్నేష్ పుతూర్. ఇతను యంగ్ టాలెంటెడ్ బౌలర్. ఇతను కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. మంచి బౌలింగ్ చేయగలడు. 2025 లో మంచి వికెట్లు కూడా సాధించాడు. నెక్స్ట్ పోతే కరణ్ శర్మ మంచి లెగ్ స్పిన్నర్. ఇతను ముంబై ఇండియన్స్ తో మంచి ప్రదర్శన చేశాడు. ముంబై ఎటు చూసిన అటు బ్యాటింగ్ లోను అండ్ బౌలింగ్ లోను ఆల్రౌండర్ లోను చాలా మంచిగా కనిపిస్తుంది ఈసారి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ చేయండి.